Dear students, welcome to IAC. So today we are going to discuss second part of the grand test explanation. So first see the 21st question, 1 to 20 questions మనం part 1 లో చెప్పుకున్నాం. So 21st question, what is the difference between the simple interest and compound interest for 3 years at an interest rate of 10% per annum on 5,000 rupees. So 3 years difference అడుగుతున్నారు సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి. ఓకేనమ్మా. సో ప్రిన్సిపల్ ఇచ్చున్నారు 5,000 రూపీస్, అసలు 5,000 రూపీస్ ఇచ్చున్నారు. సో వడ్డీ రేటు 6% ఇచ్చున్నారు 3 సంవత్సరాలకి. సో మనం సాధారణ వడ్డీకి చక్ర వడ్డీకి 3 సంవత్సరాలకి భేదం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ 3 years డిఫరెన్స్. సో డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సో మనందరికీ తెలుసు పి ఇంటూ R/100 హోల్ స్క్వేర్. ఓకే, ఇది 2 years డిఫరెన్స్. 3 years డిఫరెన్స్ అంటే సో 300 ప్లస్ R/100. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. సో ప్రిన్సిపల్ ఈజ్ వాట్ అండి 5,000 రూపీస్. 5,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ 10%. సో 10/100 ఇంటూ 10/100. 10/100 ఇంటూ 10/100. In place of R, if we keep 10, that is 310. So 310/100. If you observe carefully here, in numerator 6 zeros are there. In denominator is also 6 zeros are there. 6 zeros get cancelled. 5 into 31, 155. 5 into 31, 155. So your answer is what? Option C. So what is the actual number of years over a 50% on compound interest rate? 5 1/16 times will become. సో కొంత అసలు ఎన్ని సంవత్సరాల కాలంలో 50% వడ్డీ రేటు ప్రకారం 5/1/16 రెట్లు అవుతుంది. సో వడ్డీ రేటు 50%. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. వడ్డీ రేటు 50%. 50% అంటే దాని మీనింగ్ ఏంటంటే 1/2. అంటే ప్రిన్సిపల్ 2 parts ఉంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ 1 part ఉంటుంది. సో ద అమౌంట్ బికమ్ 5 1/6 times. 5 1/6. దిస్ వన్ వీ కెన్ గెట్ రిటన్ యాజ్ 81/16. 81/16. సో చూడండమ్మా ఆల్ ఆఫ్ యూ, మనకు అసలు 2 parts, సో వడ్డీ 1 part. మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ కదా. అప్పుడు అసలు ప్లస్ వడ్డీ ఏమవుతుందండి 3 parts అవుతుంది. అసలు ప్లస్ వడ్డీ ఏమవుతుందండి 3 parts అవుతుంది. ఈ 3 parts దేని మీద అవుతుంది? అసలు 2 parts మీద అవుతుంది. సో హియర్ 2 parts is the principal, 1 part is the interest, P plus I is nothing but amount. That amount should be 3 parts. 3 parts, principal is 2 parts. So it become how many times amma? 81/16. 81/16. అంటే 3 powerలో ఏం పెట్టుకుంటే 81 వస్తుందండి, 4 పెట్టుకుంటే వస్తుంది. అదేవిధంగా 2 powerలో 16 ఏం పెట్టుకుంటే వస్తుందండి, 4 పెట్టుకుంటే వస్తుంది. అండ్ సింప్లీ వీ గో ఫర్ 3/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో 3 to the power of 4 is nothing but 81, 2 to the power of 4 is nothing but 16. So we need to go for 4 years. So option B is the right answer. 50 paisa, 25 paisa and 10 paisa coins are there in the ratio of 5:9:4 in a box. The total amount in that box was 206 rupees. Then what is the number of coins of each type? ఒక బాక్స్లో 5, 9, 4 నిష్పత్తులు 50 పైసల నాణాలు, సో 25 పైసల నాణాలు, 10 పైసల నాణాలు కలవు. బాక్స్లో మొత్తం డబ్బు 206 రూపాయలుగా ఉన్నది. అయితే ప్రతి రకం నాణాల సంఖ్య ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ టోటల్ డబ్బు ఇచ్చాడు, అంటే టోటల్ మనీ ఇచ్చాడు కాబట్టి మనం మనీ రేషియోలో కన్వర్ట్ చేయాలి, విలువల నిష్పత్తులకు మార్చాలి. సో 50 పైసా కాయిన్స్, 5 into 50 250 పైసా. ఓకేనా? సో నేను విలువల నిష్పత్తిలో మారుస్తున్నాను, వాల్యూ రేషియోలోకి మారుస్తున్నాను. 25 పైసా, 9 parts are there. 9 into 25 225. సో 225. నెక్స్ట్ 10 పైసా 4 40 పైసా. 4 into 10 40 పైసా. సో క్యాన్సిల్ అమ్మా, క్యాన్సిల్ విత్ 5 table. 550 times. సో 545 times. 58 times. So together is what amma? 103. Together is what? 103. But according to our problem, how much ante 206 rupees. 206 rupees. How many times it goes ante? 2 times. So 100, 50 into 2, 50 into 2, 50 into 2, 100. 50 into 2, 100. 45 into 2, 90. So 80 into 2, 8 into 2, 16. సో ఇక్కడ మనకు 100 రూపీస్ రూపంలో 100 రూపీస్ ఉన్నాయి 50 పైసా రూపంలో. 100 రూపీస్ ఉన్నాయి 50 పైసా రూపంలో అంటే రూపాయికి ఎన్ని 50 పైసా కాయిన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. 100 రూపీస్కి ఎన్ని ఉంటాయి? 200 ఉంటాయి. సో మన ఫస్ట్ ఆప్షన్ అనేది 200తో స్టార్ట్ అవ్వాలి. సెకండ్,
సో మనకు 25 పైసా రూపాయికి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి 90 రూపీస్ ఉన్నాయి 90 × 4 360 అండ్ మన సెకండ్ వన్ అనేది 360తో స్టార్ట్ అవ్వాలి ఓకేనమ్మా 360తో స్టార్ట్ అవ్వాలి 200 360 మనకు 16 రూపీస్ ఉన్నాయి 10 పైసా కాయిన్స్ 1 రూపీకి ఎన్ని 10 పైసా కాయిన్స్ ఉంటే 10 ఉంటాయి 16 రూపీస్కి 160 ఉంటాయి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 200, 360, 160 అలా క్లియర్ అండి అలా చేయొచ్చు ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనకు సో కాయిన్స్ రేషియో ఇచ్చారు కాబట్టి వీటికి మల్టిపుల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ది 5కి మల్టిపుల్ ఉండాలి కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ది 9కి మల్టిపుల్ ఉండాలి సెకండ్ది 9కి మల్టిపుల్ ఉండాలి కాబట్టి 200 అనేది 9కి మల్టిపుల్ కాదు 160 కూడా 9కి మల్టిపుల్ కాదు 200 కూడా 9కి మల్టిపుల్ కాదు 9కి మల్టిపుల్ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ అంటే 360 అనేది ఒకటే ఉంది అందుకనే సో డైరెక్ట్గా ఆప్షన్ సి అని కూడా మనం క్లిక్ చేయొచ్చు ఆ విధంగా కూడా త్రూ ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు చాయిస్ అనేది మీదే The ratio of seats in maths, physics and biology in a college is 5:7:8. So with seats in these subjects increasing by 40%, 50%, 75% respectively in the new academic year. However, the ratio between the seats in the new subjects is what? ఒక కళాశాలలో మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీలో ఉన్న సీట్ల మధ్య నిష్పత్తి 5:7:8 నూతన విద్యా సంవత్సరంలో ఈ సబ్జెక్టుల సీట్ల వరుసగా సో 40%, 50%, 70% పెరిగినవి అయితే నూతనంగా ఉన్నటువంటి సబ్జెక్టుల సీట్ల మధ్య నిష్పత్తి ఎంత సో 5:7:8 ఇచ్చారండి నేను ఏమనుకుంటున్నానంటే సింపుల్గా ఉండడం కోసం 500:700:800 అనుకుంటున్నాను 500:700:800 అని అజంప్షన్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ 40% ఇంక్రీజ్ అయిందండి ఫస్ట్ వన్ 40% ఇంక్రీజ్ అయింది సో 40% and 500 అండి 40% and 500 10% అంటే 50 అండి 40% అంటే 200 అండి 40% అంటే ఎంత 200 సో 500 + 200 700 అండి 500 + 200 700 నెక్స్ట్ వన్ అండి సెకండ్ వన్ ఇంక్రీజెస్ బై వాట్ అండి 50% అండి సో 50% ఆన్ 700 50% ఆన్ 700 సో 50% ఎంతమ్మా 350 ఎక్స్ట్రా వస్తుందండి 350 + 100 1050 అవుతుందండి 1050 అవుతుంది అలా క్లియర్ అంటే 1050 అవుతుంది నెక్స్ట్ 800 మీద 75% అండి 75% అంటే 3/4 అండి 75% అంటే 3/4 సో 3/4 ఆఫ్ 800 600 ఫర్ 200 టైమ్స్ 200 టైమ్స్ 600 సో 600 అండి 600 ఇంక్రీజ్ అవుతుంది 75% ఆఫ్ 800 అంటే 600 సో టుగెదర్ ఇస్ వాట్ 1400 ఇది న్యూ నిష్పత్తి అండి అంటే కొత్తగా ఏర్పడినటువంటి నిష్పత్తి అండి ఇది ఇప్పుడు మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి 350 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి 352 జార్స్ 353 జార్స్ 354 జార్స్ సార్ మీకు 350 టేబుల్లో డైరెక్ట్గా పోతుందని మీకు ఎలా తెలుసా 700కి 1050కి డిఫరెన్స్ 350 ఉంది 1050కి 1400కి డిఫరెన్స్ 350 ఉంది ఖచ్చితంగా 350 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సో 2:3:4 2:3:4 సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ The ratio between milk and water in the ratio in a bowl, in a mixture of a bowl, so is 7:5. So add another 15 liters of water to the mixture and the ratio of milk to water in the new mixture is 7:8. Then what is the amount of water in the new mixture? ఒక పాత్రలో ఉన్న మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:5. ఒక మిశ్రమం ఉంది దాంట్లో పాలేమో 7 భాగాలు ఉన్నాయి నీళ్ళేమో 5 భాగాలు ఉన్నాయి ఆ మిశ్రమానికి ఇంకొక 15 లీటర్ నీళ్ళు కలిపితే ఆ నిష్పత్తి ఏ విధంగా మారిందంటే 7:8గా మారింది సో అయితే నూతన మిశ్రమంలో నీళ్ళ పరిమాణం ఎంత ఇక్కడ ఒకటి మీరు గమనించాలి సో ఇప్పుడు మనం పాలు సో స్టార్టింగ్లో 7 భాగాలు ఉన్నాయి మనం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత కూడా పాలల్లో మార్పు రాదు ఎందుకంటే నీళ్ళు యాడ్ చేస్తున్నాం కాబట్టి నీళ్ళల్లో మార్పు వస్తుంది తప్ప పాలల్లో మార్పు రాదు అంటే అంతకుముందు 7 భాగాలు ఉంది ఇప్పుడు కూడా 7 భాగాలు ఉంది దేంట్లో మార్పు వచ్చింది నీళ్ళల్లో మార్పు వచ్చింది వాటర్ ఫస్ట్ 5 parts ఉంది ఇప్పుడు 8 parts అయింది అంటే వాటర్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 3 parts ఇంక్రీజ్ అయింది వాటర్ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 3 parts ఇంక్రీజ్ అయింది 3 parts దేనివల్ల ఇంక్రీజ్ అయింది 15 liters ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల అంటే ఆ 3 parts అంటే 15 లీటర్సేగా 3 parts అంటే 15 liters అప్పుడు 1 part ఎంత అవుతుందండి 5 liters అవుతుంది 1 part ఎంత అవుతుందండి 5 liters అవుతుంది సో 1 part ఒక భాగం విలువ 5 లీటర్లు అండి అయితే వాడు క్వశ్చన్ ఏమడిగాడంటే దెన్ వాట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ అండి న్యూ మిక్చర్లో అమౌంట్ ఆఫ్ వాటర్ అడిగాడండి న్యూ మిక్చర్లో సో అమౌంట్ ఆఫ్ వాటర్ ఎన్ని పార్ట్స్ అండి 8 parts అండి ఒక పార్ట్ అంటే మనకి ఎంత వచ్చిందండి 5 వచ్చిందండి ఇప్పుడు 8 parts ఎంత అవుతుందమ్మా 8 5 is 40 liters సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ A and B so business partners with investments in the ratio 3:2 will contribute 5% of the profits to charity so what is the total profit if A's profit is 855 rupees సో 3:2 నిష్పత్తుల పెట్టుబడులతో ఏబీలు వ్యాపారం ప్రారంభించారు సో లాభంలో 5% ధర్మ కార్యాలకు పోగా లాభంలో ఏ వాటా 850 రూపాయలుగా వస్తే మొత్తం లాభం ఎంత సో ఒకసారి మీరు చూస్తే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి పెట్టుబడుల ఆధారంగానే లాభాలు అనేవి పంచుకుంటారు
సో ద ప్రాఫిట్స్ రేషియో ఈజ్ ఆల్వేస్ షేర్డ్ అకార్డింగ్ టు ద ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇచ్చారండి 3:2. ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 3:2 ఇచ్చున్నారండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 3:2 కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 3:2 కాబట్టి ప్రాఫిట్స్ రేషియో కూడా 3:2 ఉంటుందండి. ప్రాఫిట్స్ రేషియో కూడా 3:2 ఉంటుందండి. ప్రాఫిట్స్ రేషియో కూడా 3:2 ఉంటుంది. అంటే ఇక్కడ ఏజ్ ప్రాఫిట్ ఇచ్చాడండి 855. అంటే 3 పార్ట్స్ అంటే 855 అండి. 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా 855. 3 పార్ట్స్ అంటే 855. మనకు టోటల్ ప్రాఫిట్ కావాలి 5 పార్ట్స్ అండి. 5 పార్ట్స్ విల్ బి వాట్? 3 పార్ట్స్ అంటే 855, దెన్ 5 పార్ట్స్ ఇస్ వాట్? సో 3 హౌ మెనీ టైమ్స్ అండి? 3 2s are, సో 3 8s are, 3 5s are. ఆల్ ఆఫ్ క్లియర్ అనేది 3 285 టైమ్స్. 3 280 టైమ్స్ 840, 3 5s are 15, 15 plus, సో 840, 855, ఎగ్జాక్ట్లీ 855. సో 5 into 285 అండి. 5 into 285, 5 into 300, 5 into 300, 1500. సో ఫర్ 300 దిస్ ఇస్ 15 లెస్. సో 15 5s are 75, లెస్ దాన్ 75, 1425. సో టోటల్ ప్రాఫిట్ ఇస్ వాట్ అమ్మా 1425. బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ ఆన్సర్. మీకు ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి, కానీ 1425 అనేది మీ ఆన్సర్ కాదండి. ఎందుకంటే 1425 వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి ప్రాఫిట్, కానీ వాళ్ళు షేర్ చేసుకోకముందు 5% డొనేట్ చేశారండి. 5% డొనేట్ చేశారు. అంటే మొత్తం 100% ప్రాఫిట్లో 5% డొనేట్ చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ 95% అండి. రిమైనింగ్ 95% వాళ్ళు షేర్ చేసుకున్నారండి. సో దిస్ 95% విల్ బి ఈక్వల్ టు వాట్ అమ్మా 1425. 1425. దెన్ వీ నీడ్ వాట్ అమ్మా 100% విల్ బి వాట్? మనకు కావాల్సిన టోటల్ ప్రాఫిట్ అండి 100% విల్ బి వాట్? సో ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 15 టైమ్స్ అండి. It goes exactly 15 times. So 15 into 100, 1500. So for 1500, 75 less. For 100, this is 5 less. 15 5s are 75. Exactly 75 less. Exactly 15 times పోతుందండి. So 15 times of 100, 1500. And the total profit is what amma 1500. Total profit is what 1500. Option B is the right answer. 1 year ago, Gaurav and Sachin were so 6:7. After 4 years, their ages will be 7:8. How old is Sachin? Sachin యొక్క వయసు ఎంత? 1 సంవత్సరం క్రితం గౌరవ్ సచిన్ వయసుల నిష్పత్తి 6:7గా ఉండేది. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు 7:8గా అవుతాయి. అయితే సచిన్ వయసు ఎంత? చూడండి, 1 సంవత్సరం క్రితం అండి. 1 సంవత్సరం క్రితం సచిన్ గౌరవ్ సచిన్ 6:7. 6:7. సో గౌరవ్ 6 పార్ట్స్, సచిన్ 7 పార్ట్స్. సచిన్ 7 పార్ట్స్. ఓకేనండి. 4 సంవత్సరాల తర్వాత ప్లస్ 4, 4 సంవత్సరాల తర్వాత 7:8గా మారిందండి. 7:8గా మారింది. అంటే ఒకసారి మీరు గమనిస్తే 6 భాగాలు కాస్త 7 భాగాలైంది, 7 భాగాలు కాస్త 8 భాగాలైంది. అంటే ఎన్ని భాగాలు ఇంక్రీజ్ అయిందండి? 1 భాగం ఇంక్రీజ్ అయిందండి. ఎన్ని భాగాలు ఇంక్రీజ్ అయింది? 1 భాగం ఇంక్రీజ్ అయిందండి. ఎన్ని భాగాలు ఇంక్రీజ్ అయిందండి? 1 భాగం ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ కూడా 1 భాగం ఇంక్రీజ్ అయిందండి. ఈ 1 భాగం దేనివల్ల ఇంక్రీజ్ అయిందండి? 1 సంవత్సరం క్రితానికి 4 సంవత్సరాల తర్వాతకి డిఫరెన్స్ ఎంత? 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్ అండి. 1 సంవత్సరం క్రితము 4 సంవత్సరాల తర్వాత అంటే డిఫరెన్స్ ఇస్ 5 ఇయర్స్ అండి. 1 పార్ట్ అంటే 5 ఇయర్స్ అండి. 1 పార్ట్ అంటే 5 ఇయర్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, సో సచిన్ వయసు ఎంత? సచిన్ వయసు ఎంత? సచిన్ వయసు 7 భాగాలు కదా. సచిన్ వయసు 7 భాగాలు కదా. 7 into 5 అంటే 7 into 5 అంటే 35 సంవత్సరాలు అండి. కానీ 35 సంవత్సరాలు అనేది ఆన్సర్ కాదండి. 35 సంవత్సరాలు అనేది ఆన్సర్ కాదు. ఈ 35 సంవత్సరాలు ఎప్పుడు? 1 సంవత్సరం క్రితం. 1 సంవత్సరం క్రితం 35 సంవత్సరాలు అంటే అడిగింది సచిన్ ప్రస్తుత వయసు కాబట్టి సచిన్ వయసు ఎంత అంటే దాని మీనింగ్ ప్రస్తుత వయసు అని దాని మీనింగ్. సచిన్ వయసు ఎంత అంటే ప్రస్తుత వయసు ఎంత అనే దాని మీనింగ్. సో 1 సంవత్సరం క్రితం 35 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ఎంత ఉంటుందండి? 36 సంవత్సరాలు ఉంటుందండి. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ ట్రేడర్ సెల్స్ 1000 kg ఆఫ్ షుగర్ ఫర్ 8% ప్రాఫిట్ అండ్ సెల్స్ ద రెస్ట్ ఫర్ 18% ప్రాఫిట్. ఇఫ్ దిస్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 14%, హౌ మచ్ షుగర్ ఈస్ సోల్డ్ ఎట్ విత్ 18% ప్రాఫిట్? ఒక వర్తకుడు తన దగ్గర ఉన్నటువంటి 1000 కేజీల పంచదారలో కొంత భాగం 8% లాభానికి అమ్మి మిగతా దాన్ని 18% లాభానికి అమ్మాడు. మొత్తం మీద అతనికి 14% లాభం వచ్చి ఉన్నట్లయితే 18% లాభంతో అమ్మిన పరిమాణం ఎంత? ఓకేనా, క్వాంటిటీ ఎంత? 18%కి అతను అమ్మినటువంటి క్వాంటిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకు క్లియర్గా తెలుసండి, కొంత పార్ట్ని 8% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, మరికొంత పార్ట్ని 18% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓవరాల్గా అతనికి 14% వచ్చిందండి. మనం మిక్సర్స్ అలిగేషన్ ద్వారా చేయొచ్చండి. కొంత భాగాన్ని 8%, మరికొంత భాగాన్ని 18%, ఓవరాల్గా అతనికి 14% వచ్చిందండి. మనం మిక్సర్స్ అలిగేషన్ ద్వారా చేయొచ్చండి. మిక్సర్స్ అలిగేషన్ ద్వారా చేయొచ్చు. సో 18కి 14కి డిఫరెన్స్ 4 అండి. 8కి 14కి డిఫరెన్స్ 6 అండి. సో ఏ రేషియోలో ఉందండి? 2:3 నిష్పత్తిలో ఉందండి. మొత్తం 5 పార్ట్స్ అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ 1000 kg అండి. 5 పార్ట్స్ ఇస్ నథింగ్ బట్ వాట్? 1000 kg. 5 పార్ట్స్ ఇస్ 1000 kg. 5 పార్ట్స్ ఇస్ 1000 kg. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, సో 18%కి అమ్మినటువంటి పరిమాణం ఎంత? 18%కి ఎన్ని భాగాలు అమ్మారండి? 3 పార్ట్స్ అమ్మారండి.
5 parts 1000 kg అయితే ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ అమ్మా 200 kg. దెన్ 3 parts ఈజ్ వాట్ అమ్మా 600 kg. 3 parts ఈజ్ వాట్ అమ్మా 600 kg. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 87 runs in his 17th innings, increasing his average run rate by 3. So what is his average after the 17th innings? ఒక బ్యాట్స్మెన్ తన 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు స్కోర్ చేసి తన సగటు పరుగుల రేట్ను 3 పెంచుకున్నాడు. 17వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు పరుగులు ఎంత? సో 17వ ఇన్నింగ్స్లో కొంత పరుగులు చేశాడండి. మరి 17వ ఇన్నింగ్స్ ఆడకముందు 16 ఇన్నింగ్స్లు ఆడుంటాడు కదా. 17 మ్యాచ్లు ఆడకముందు 17 ఇన్నింగ్స్లు ఆడకముందు 16 ఇన్నింగ్స్లు ఆడుంటాడు కదా. మరి 16 ఇన్నింగ్స్ల యొక్క సగటు మీకు తెలుసా? తెలియదండి. చాలా జాగ్రత్తగా వినాలండి. 16 ఇన్నింగ్స్ల యొక్క సగటు తెలుసా? తెలియదండి. సమ్ ఏ అనుకుంటున్నానండి, యావరేజ్ ఏ అనుకుంటున్నానండి. మరి 17వ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ చేయడం వల్ల 17వ ఇన్నింగ్స్లో 17th ఇన్నింగ్స్లో ఎక్కువ పరుగులు చేయడం వల్ల అతని సగటు 3 పరుగులు పెరిగిందండి. అతని సగటు 3 పరుగులు పెరిగింది. అంటే ఏ కాస్త A+3 అవుతుందండి. ఏ కాస్త ఏమవుతుందండి? A+3 అవుతుందండి. ఇప్పుడేం గుర్తుపెట్టుకుంటే సగటు యావరేజ్ అంటే ఆ పర్టికులర్ మ్యాచ్ది మాత్రం ఇంక్రీజ్ అవ్వదండి. యావరేజ్ అంటే ఆ పర్టికులర్ మ్యాచ్దే ఇంక్రీజ్ అవ్వదండి. ఓవరాల్గా క్రితం ఆడినటువంటి ఇన్నింగ్స్ల యొక్క స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి. అంటే 16 మ్యాచ్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ రన్స్ 3 పరుగులు పెరిగినట్టేనండి. అంటే 16 × 3 అంటే 48 అండి. ఈ మొత్తం చేంజ్ దేనివల్ల వచ్చిందండి? 17వ మ్యాచ్లో అతను 87 పరుగులు చేయడం వల్ల. ఒక్కసారి మీరు గమనించినట్లయితే మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు? 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. 17వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు ఎంత? 16వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు ఏ, 17వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు ఎంత? A+3. 17వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు ఎంత? A+3. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏ కాదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ A+3. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ A+3 అండి. ఇక్కడ మనకి A+3 + 48 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 87 అండి. హౌ మచ్ అండి? 87. మనకు కావాల్సిన A+3 కాబట్టి సో A+3ని ఉతలు ఉంచేసి ఈ 48ని అవతలకు పంపించేసండి. సో 48ని అవతలకు పంపిస్తే ఎంత అవుతుందమ్మా? 39 అవుతుంది. ఎంత అవుతుందంటే 39. అంటే సో 17వ మ్యాచ్ తర్వాత అతని సగటు పరుగులు ఏంటంటే 39 అండి. సో చాలామంది ఏను ఫైండ్ అవుట్ చేస్తారండి. ఏను ఫైండ్ అవుట్ చేస్తే 36 వస్తుంది. ఆ ఆప్షన్ కూడా ఉంటుందండి. కానీ ఈ 36 ఎప్పుడు ఆప్షన్ అవుతుందంటే 17వ ఇన్నింగ్స్ తర్వాత తన సగటు పరుగులు అడగకుండా 16వ ఇన్నింగ్స్ ముందు అతను సగటు పరుగులు అడిగితే అప్పుడు మీ ఆన్సర్ 36 అవుతుందండి. ద యావరేజెస్ ఆఫ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ 23. 5 years later they have 1 year old son. Then at present what is the average age of the family? పెళ్లి జరిగినప్పుడు ఒక భార్య భర్తల సగటు వయసు 23 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక సంవత్సరం ఉన్నటువంటి కొడుకు ఉన్నాడండి. ఇప్పుడు ఆ కుటుంబం యొక్క సగటు వయసు ఎంత? సో ఓవరాల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు భార్యాభర్తల సగటు వయసు 23 అంటే మొత్తం వయసు ఎంత అవ్వాలని? 46 అవ్వాలి. 5 సంవత్సరాల తర్వాత అంటే భార్యది 5 సంవత్సరాలు పెరుగుతుంది, భర్తది 5 సంవత్సరాలు పెరుగుతుంది, అంటే మొత్తం మీద 10 సంవత్సరాలు పెరుగుతుంది. సో అంటే 56 సంవత్సరాలు అవుతాయండి. 56 సంవత్సరాలు అవుతాయి. సో ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక బాబు పుట్టాడండి. ఆ బాబు వయసు 1 సంవత్సరం అండి. ఆ 1 సంవత్సరాన్ని కూడా కలిపినట్లయితే 57 అవుతుందండి. సో మొత్తం వాళ్ళ కుటుంబం యొక్క మొత్తం వయసు 57 అండి. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారండి. 57/3 అంటే 19 అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? యావరేజ్ ఏజ్ ఇస్ వాట్? 19 years అండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సో భార్యాభర్తలకి పెళ్లి జరిగినప్పుడు 23 సంవత్సరాలు అండి సగటు వయసు. పెళ్లి జరిగినప్పుడు 23 సంవత్సరాలు అంటే సో వాళ్ళ మొత్తం వయసు ఎంత అవుతుంది? 46 అవుతుందండి. ఇది పెళ్లి జరిగినప్పుడు అండి. మరి 5 సంవత్సరాల తర్వాత అంటే భార్యది 5 పెరుగుతుంది, భర్తది 5 పెరుగుతుంది, అంటే యావరేజ్ అనేది 28 అయిపోతుందండి. సో 28 × 2 అంటే 56 అవుతుందండి. ఇది భార్యాభర్తల ప్రస్తుత వయసు అండి. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకి 1 సంవత్సరం ఉన్నటువంటి బాబు పుట్టాడండి. అంటే 57 సంవత్సరాలు అవుతుందండి. మొత్తం 57 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారండి. సో ముగ్గురు యొక్క సగటు వయసు ఎంతమో 19 సంవత్సరాలు. 40 people can complete a task in 24 days at the rate of 9 hours per day. So how many people can complete the double work in 60 days at the rate of 8 hours per day? 40 మంది రోజుకి 9 గంటలు చెప్పిన ఒక పని 24 రోజుల్లో చేయగలరు. ఎంతమంది మనుషులు రోజుకి 8 గంటలు చెప్పిన రెట్టింపు పని 60 రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఒకసారి మీరు చూడమ్మా. M1 D1 H1 40 మంది 24 రోజుల పాటు 9 గంటలు. M1 D1 H1 by W1 ఒక పని చేశారు. ఓకేనమ్మా. సో సేమ్ టైప్ ఆఫ్ పని ఎంతమంది మనుషులు? M2 అడుగుతున్నారండి. M2 ఓకేనమ్మా. హౌ మెనీ పీపుల్ కెన్ కంప్లీట్ డబుల్ ద వర్క్ అన్నాడు. సో డబుల్ ద వర్క్ అంటే వీళ్ళు ఒక పని చేస్తే వీళ్ళు 2 పనులు చేయాలి. డబుల్ ద వర్క్ 60 days అమ్మా.
హౌ మెనీ అవర్స్ అండి? 8 అవర్స్. 8 అవర్స్. M1 D1 H1 by W1 is equal to M2 D2 H2 by W2. అలా క్లియర్ అండి. సో ఒకసారి మీరు చూసినట్లయితే జస్ట్ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ క్యాన్సిల్ చేయండి అమ్మా. సో క్యాన్సిల్ చేస్తే ఒకసారి మీరు జాగ్రత్త చూడండి అమ్మా. క్యాన్సిల్ చేస్తే మనకు సో 230 టైమ్స్ పోతుందండి ఇది. 230 టైమ్స్. సో 40 ones are. సో దిస్ ఇస్ 240 కదమ్మా. 830 టైమ్స్ 240. 46 hours. 6 ones are 6 4s are అండి. 9 4s are 36. Therefore మనకు 36 మెంబర్స్ కావాలండి. మనకి ఎంతమంది కావాలండి? 36 మెంబర్స్ కావాలి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A and B can do a work together in 30 days. They together started for 20 days, then B leave the work. A completes the rest of the work in 20 days. Then in how many days A alone can do the whole work? సో ఏ మరియు బీలు కలిసి ఒక పని 30 రోజుల్లో చేస్తారు. 20 రోజులు ఇద్దరు కలిసి చేసిన తర్వాత పని నుండి బి వైదొలిగాడు. 20 రోజుల్లో ఏ మిగిలిన పని పూర్తి చేస్తాడు. అయితే ఏ ఒక్కడే మిగిలిన పని ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేయగలడు ఒక్కడే అయితే. జాగ్రత్త వినండి అమ్మ. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఏబీలు ఇద్దరు ఉండేమాడైతే 30 రోజుల్లో పని చేయగలరు. ఏబీలు ఇద్దరు ఉండేమాడైతే 30 రోజుల్లో పని పూర్తి చేయగలరు. ఓకేనమ్మా, 30 రోజుల్లో పని పూర్తి చేయగలరు. వారిద్దరూ 20 రోజులు చేసిన తర్వాత అన్నాడు. అంటే వారిద్దరు 20 రోజులు చేసిన తర్వాత అంటే ఇద్దరు చేసే పని 20 రోజుల పని అయిపోయినట్టేగా. ఇద్దరు చేసే పని 20 రోజుల పని అయిపోయినట్టేగా. ఇంకెంత పని ఉంటుంది? హౌ మచ్ వర్క్ ఈజ్ పెండింగ్? ఇద్దరు కలిసి చేసేటువంటి 10 days వర్క్ పెండింగ్ ఉంటుంది. ఓకేనమ్మా. సో టుగెదర్ చేసేటువంటి 10 days వర్క్ పెండింగ్ ఉంటుంది. 20 రోజులు చేసేసారు అంటే ఇంకా 10 days వర్క్ ఉంటుంది. ఈ 10 days రిమైనింగ్ వర్క్ని సో ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేశాడు? మిగిలిన పని 20 రోజులు చేశాడు. అంటే ఇద్దరు కలిసి ఏబీలు ఇద్దరు కలిసి చేసే 10 days వర్క్ని ఏ ఒక్కడే 20 days చేశాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే మొత్తం పనిని ఏ ఒక్కడైతే ఎన్ని రోజులు చేస్తాడు? మొత్తం పని అంటే ఏబీలు ఇద్దరు కలిసి చేసే 30 days వర్క్. మొత్తం వర్క్ అంటే ఏబీలు ఇద్దరు కలిసి చేసే 30 days వర్క్. సో ఏబీలు ఇద్దరు కలిసి చేసే 30 days వర్క్ని ఎన్ని రోజులు చేస్తారు? 10 days వర్క్ని 20 days అంటే మరి 30 days వర్క్ని 60 days పడుతుంది. అంటే ఏ ఒక్కడే గేమ్ చేసినట్లయితే టోటల్ వర్క్ 60 days పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 6 men and 8 boys can do a work in 10 days. But if 26 men and 48 boys can do the same piece of work in 2 days, 15 men and 20 boys will do the same work in how many days? అండ్ కేసు అండి ఇది. మరియు కేసు అంటాం. సో 6 పురుషులు మరియు 8 మంది బాలురు ఒక పని 10 రోజులు చేస్తారు. కానీ 26 మంది పురుషులు మరియు 48 మంది బాలురు అదే పనిని 2 రోజుల్లో చేస్తే 15 మంది పురుషులు మరియు 20 మంది బాలురు అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇది మరియు కేసు అండి. ఓకేనమ్మా. సో ఇలాంటి కేసు వచ్చినప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు మనము సో ఆ పురుషులకి బాలుడికి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాయండమ్మా. 6 men plus 8 boys can do it in 10 days. So 26 men plus 48 boys can do it in 2 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, 6 into 10 60 men అండి. జాగ్రత్త చూడమ్మా. 6 into 10 60 men. 26 into 2 52 men. అమ్మా 60లో నుంచి ఒక 52 men తీసేస్తే 60లో నుంచి ఒక 52 తీసేస్తే 8 men వస్తుందండి. 8 men is equal to 10 into 8 80 boys. 48 into 2 96 boys. 96 boys 80 boys అండి. సో 16 boys అండి. 16 boys అంటే దాని మీనింగ్ ఏంటంటే 8 men will be equivalent to 16 boys. 8 men will be equivalent to 16 boys. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అండి? మనం ఎలా రాయొచ్చు? సో 1 man is equal to 2 boys అని రాయొచ్చా? 1 man is equal to 2 boys అని రాయొచ్చా? అంటే ఇద్దరు బాయ్స్ కలిసి ఎంతైతే వర్క్ చేస్తారో ఒక మ్యాన్ ఒక్కడే అంత పని చేస్తాడండి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు మనం మెన్ని బాయ్స్లో కానీ కన్వర్ట్ చేయొచ్చు, లేదా బాయ్స్ని మెన్లో కానీ కన్వర్ట్ చేయొచ్చు. నేను మెన్ని బాయ్స్లో కన్వర్ట్ చేస్తున్నానండి. 6 men ప్లస్లో ఎంతమంది బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? 12. సో 12 బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 8 బాయ్స్ ఉన్నారు. అంటే మొత్తం 20 బాయ్స్ అండి. మొత్తం ఎన్ని బాయ్స్ అండి? 20 బాయ్స్. 20 బాయ్స్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అమ్మా? 10 days. సో M1 D1 is equal to M2 D2. సో మనకు కావాల్సింది 15 men. అండ్ 15 men ప్లస్లో ఎంతమంది బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 30 బాయ్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆల్రెడీ 20 బాయ్స్ ఉన్నారు. అంటే మొత్తం 50 బాయ్స్ అవుతారు. సో 50 బాయ్స్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? ఓకేనమ్మా. సో M1 D1 is equal to M2 D2. సో 51s are 54s are 200. సో ఎన్ని డేస్ పడుతుందండి? 4 days పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A and B complete a work in 8 and 16 hours respectively. The work is completed in how many number of hours? If work start with A and working alternative hours.
ఆల్టర్నేటివ్ అవర్స్ కాన్సెప్ట్ అండి. ఏబీలు వరుసగా 8-16 గంటల్లో పూర్తి చేస్తారు. ఆ పనిని ఏతో మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒకరు గంటకి ఒకరు చెప్పున సో పనిచేసిన ఎన్ని గంటలు ఆ పని పూర్తవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత పని ఉందో తెలుసుకోవాలండి. సో 8 to 16 అండి. ఏ ఒక్కడైతే 8 అవర్స్, బి ఒక్కడైతే 16 అవర్స్ అండి. ఫస్ట్ మనం చేయాల్సిన టార్గెట్ ఏంటంటే మొత్తం పని ఎంత ఉందో తెలుసుకోవాలి. టోటల్ వర్క్ ఈజ్ హౌ మచ్. Total work is nothing but LCM of these two numbers. Total work is nothing but LCM of these two numbers. 8 to 16 LCM. 8 to 16 LCM is what? 16. 8 to 16 LCM is what? 16. అంటే టోటల్ వర్క్ ఈజ్ 16. టోటల్ వర్క్ ఈజ్ వాట్ 16. సో 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుందండి. ఏ పనికి వెళ్తే 2 యూనిట్స్ చేయగలడు, బి పనికి వెళ్తే 1 యూనిట్ చేయగలదు. ఓకేనండి. 1 అవర్లో ఏ పనికి వెళ్తే 2 యూనిట్స్ చేయగలదు, బి పనికి వెళ్తే 1 యూనిట్ చేయగలదు. ఫస్ట్ ఏతో మొదలు పెట్టారండి పనిని. చాలా జాగ్రత్తగా వినాలండి. ఏతో పనిని మొదలు పెట్టారండి. ఫస్ట్ ఏ వెళ్తుందండి, నెక్స్ట్ బి. అంటే ఇక్కడ మొదటి గంటలో ఏ, రెండో గంటలో బి. సో సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుందండి. 2+1 2+1 2+1 అలా ఎప్పటివరకు రిపీట్ అవుతుంది? 16 వచ్చేంత వరకు రిపీట్ అవుతుందండి. మరి అలా రాసుకుంటూ పోవాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ఏ ప్లస్ బిని ఒక సైకిల్గా తీసుకుంటానండి. ఎందుకంటే సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక సైకిల్గా అజంప్షన్ చేసుకుంటానండి. అంటే ఒక సైకిల్ అంటే ఏ ఒక గంట ఉంటాడు, బి ఒక గంట ఉంటాడు. అంటే మొత్తం 2 గంటలు ఉంటారండి. అంటే ఒక సైకిల్ అంటే 2 గంటలండి. ఆ 2 గంటల సమయంలో ఎంత పని అయిపోతుంది? 3 యూనిట్స్ అయిపోతుంది అండి. మరి అలాంటి త్రీలు ఈ 16లో ఎన్ని ఉంటాయి? అలాంటి త్రీలు ఎన్ని ఉండొచ్చు? 5 ఉండొచ్చు. ఎన్ని ఉండొచ్చు? 5 ఉండొచ్చు. అంటే మొత్తం 5 సైకిల్స్ వెళ్తామండి. మొత్తం 5 సైకిల్స్ వెళ్తాం. 5 సైకిల్స్ అంటే ఒకసారి గుర్తుపెట్టుకున్నాము. ఒక సైకిల్ అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 2 అవర్స్. ఒక సైకిల్ అంటే 2 అవర్స్. 5 సైకిల్స్ అంటే 10 అవర్స్. అంటే 10 అవర్స్ అయిపోయేసరికి ఒక సైకిల్లో 3 భాగాలు, 5 సైకిల్స్లో 15 యూనిట్స్ అయిపోద్ది. ఇంకా మనకు 15 యూనిట్స్ అయిపోయింది. ఎవరు చేయాలి? ఇంకా ఎవరు వస్తారు? నెక్స్ట్ పని ఎవరు వస్తారు? ఏ వస్తాడు. మొత్తం 16లో 15 అయిపోయిందండి. 16లో 15 అయిపోయిందండి. ఇంకా ఒకటే ఉంటుందండి చేయాల్సిందే. కానీ ఏ ఎంత చేయగలడు? 2 చేయగలడు. గంటకు 2 చేయగలడు. ఏ కెపాసిటీ 2 చేయగలడు. కానీ ఉన్న వరకు ఒకటే. మరి గంట అంతా చేస్తాడా? హాఫ్ అన్ అవర్ చేస్తాడు. ఒకటే ఉంది కాబట్టి హాఫ్ అన్ అవర్ చేస్తాడు. అంటే 10 అవర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే 10 అవర్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే సో మొత్తం సమయం 10.5 అవర్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. సో 2 pipes fill a tank in 10 hours, 10 and 8 minutes respectively at the same time. Third pipe empties the water in the tank 5 minutes. So use those 3 pipes to fill the tank. How long will take to fill the tank? సో 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 10 మరియు 8 నిమిషాలు నింపును. అదే సమయంలో 3వ పైపు 5 నిమిషాలు ఆ తొట్టిని ఖాళీ చేయగలదు. సో ఖాళీ తొట్టిని నింపుడుకు ఆ 3 పైపులను వినియోగించిన ఎంత కాలంలో అవి తొట్టిని నింపుతాయి? చూడమ్మా, 2 ఏమో ఫిల్ చేసేయండి. 2 ఏమో ఫిల్ చేసేయి. ఏ అలోన్ 10 అవర్స్ అంట, 10 మినిట్స్ అంట. సో బి అలోన్ 8 మినిట్స్ అంట. ఈ 2 కూడా ఫిల్ చేసేయండి. అదే సమయంలో సి అనేది ఎంటీ చేసేది ఉందండి. 5 నిమిషాల్లో ఎంటీ చేయగలదు. మరి మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది? సో మూడింటిని ఒకేసారి ఆన్ చేస్తే ఎన్ని నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సినటువంటి టార్గెట్ ఏంటంటే సో ట్యాంక్ యొక్క సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎలా కనుక్కుంటామంటే వీటికి ఎల్సిఎం. సో 10 8 అండి. 2 టేబుల్ మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి. స్మాలెస్ట్ నెంబర్ 4 టైమ్స్ పోతుందండి. 4 టైమ్స్ ఆఫ్ 10 అంటే 40. సో 5 చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 5 అనేది 40లో ఉంటుందండి. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 40 అండి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 40. సో మరి ఏ పైపులకి నేను యూజ్ చేసినట్లయితే 10 మినిట్స్లో 40 లీటర్స్ అండి. అంటే నిమిషానికి ఎన్ని లీటర్స్ వస్తాయండి? 4 లీటర్స్ వస్తాయండి. నిమిషానికి 4 లీటర్స్ వస్తాయండి, ట్యాంక్లోకి వస్తాయి. ఎందుకంటే ప్లస్ తీసుకున్నానండి. మరి బి పైప్ ద్వారా 8 మినిట్స్లో 40 లీటర్స్ వస్తాయండి. 8 మినిట్స్లో 40 లీటర్స్ వస్తాయంటే ఒకసారి మీరు చూసినట్లయితే సో నిమిషానికి 5 లీటర్లు వస్తాయండి. వస్తున్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నానండి. మరి అదే 40 లీటర్స్ ట్యాంక్ని సో సి అనేది 5 మినిట్స్లో ఎంటీ చేయగలదు. 40 లీటర్స్ని 5 మినిట్స్లో ఎంటీ చేయగలదు. అంటే నిమిషానికి ఎన్ని ఎంటీ చేయగలదండి? 8 ఎంటీ చేయగలదండి. నిమిషానికి 8 ఎంటీ చేయగలదు. 8 ఎంటీ చేయగలదు. అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 9 లీటర్లు వస్తున్నాయి, 8 లీటర్లు పోతున్నాయండి. 9 లీటర్లు వస్తున్నాయి, 8 లీటర్లు పోతున్నాయండి. అలాంటప్పుడు సో మనకు ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఉంటాయండి? 1 లీటర్ ఉంటుందండి. చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే 9 లీటర్లు ట్యాంక్లోకి వస్తున్నాయి, 8 లీటర్ ట్యాంక్లోంచి పోతున్నాయండి. అంటే ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఉన్నట్టు? 1 లీటర్ ఉన్నట్టండి. నిమిషానికి 1 లీటర్ అంటే మొత్తం ట్యాంక్ నింపడానికి అండి. మొత్తం ట్యాంక్ నింపడానికి అంటే మొత్తం 40 లీటర్లు ఉన్నాయండి. నిమిషానికి 1 చెప్పున మొత్తం ఎన్ని నిమిషాలు పడుతుందండి? 40 నిమిషాలు పడుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 40 మినిట్స్ అండి. సో 40 మినిట్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The train departure time from a station is less than 1 hour. The driver accelerates the train to 4 km per hour, reduced to travel 120 kilometers. So arrive at another station in time. So then what is the speed of the train originally? So what is the original speed of the train అంటున్నానండి. ఒక రైలు ఒక స్టేషన్ నుండి బయలుదేరాల్సినటువంటి సమయం కంటే 1 గంట ముందుగా బయలుదేరిందండి. ఓకేనమ్మా, 1 గంటకు ముందుగా బయలుదేరింది. సో డ్రైవర్ రైలు వేగాన్ని
సో 4 కిలోమీటర్ గంట వేగం మేరకు తగ్గించగా ఆ రైలు 120 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇంకొక స్టేషన్కు సరైన సమయానికి చేరుకున్నానండి. ఆ రైలు తొలత వేగం ఎంత అంటే ఇనిషియల్ వేగం ఎంత? సో ఒకసారి మీరు చూస్తే ఒక రైలు ఒక స్టేషన్ నుండి బయలుదేరాల్సిన సమయం కంటే 1 గంట ముందుగా బయలుదేరింది. సో ముందుగా బయలుదేరని చెప్పేసి సరైన సమయం రీచ్ అవ్వడానికి మరి ముందుగా బయలుదేరితే ముందుగా చేరుకుంటుంది జనరల్గా కూడా. సో బిఫోరే స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు అంటే టార్గెట్ టైం కన్నా ముందుగానే రీచ్ అవుతుంది. కానీ మనం సరైన సమయానికి అంటే ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవ్వాలని చెప్పేసి అతను తన రైలు వేగాన్ని 4 కిలోమీటర్ పర్ గంట తగ్గించాడండి. అప్పుడు సో ట్రైన్ అనేది 120 కిలోమీటర్స్లో ఉన్నటువంటి ఆ టార్గెట్ని సరైన సమయంలో రీచ్ అయిందండి. అంటే ఫైనల్గా మనకు డిస్టెన్స్ అనేది మన యొక్క టార్గెట్ డిస్టెన్స్ అనేది 120 కిలోమీటర్స్ అండి. మన డిస్టెన్స్ అనేది ఎంతమో 120 కిలోమీటర్స్. సో 120 కిలోమీటర్స్ కాబట్టి సో మన యొక్క స్పీడ్ అనేది 120కి అంటే 120కి మల్టిపుల్ ఉండాలండి. అంటే సో మనం స్పీడ్ తీసుకుంటే స్పీడ్తో మనకు 120 అనేది డివిజిబుల్ అవ్వాలి. సో మనకు 34వ టేబుల్లో 120 రాదండి, 22వ టేబుల్లో కూడా 120 రాదండి, 26వ టేబుల్లో కూడా 120 రాదండి, కానీ 24వ టేబుల్లో 120 వస్తుందండి. సో అదే మీ ఆన్సర్ అవుతుందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మీకు కావాలంటే సో వెరిఫై చేస్తాను చూడండి. 120 కిలోమీటర్స్ అండి, డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ అండి. ఇనిషియల్ వేగం 24 అనుకుంటే ఎన్ని అవర్స్ పడుతుందండి? 5 అవర్స్ పడుతుందండి. ఎన్ని అవర్స్ పడుతుంది? 5 అవర్స్ పడుతుందండి. అది ఇప్పుడు నువ్వు 4 తగ్గిస్తే ఎంత అవుతుందంటే 20 అవుతుందండి. అప్పుడు ఎన్ని అవర్స్ పడుతుందంటే 6 అవర్స్ పడుతుందండి. ఎందుకు 6 అవర్స్ పడుతుందంటే 1 అవర్ నువ్వు ముందుగానే స్టార్ట్ అయ్యావు. 1 అవర్ ముందుగానే స్టార్ట్ అయ్యావు కాబట్టి ఆ 1 అవర్ ఎక్స్ట్రా వస్తుంది. సో నీకు 4 తగ్గించా కూడా 6 అవర్స్ పడుతుంది. సాటిస్ఫై అయింది కదా? ఇలా వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. ఏ పర్సన్ కెన్ డ్రైవ్ 120 కిలోమీటర్స్ విత్ ద బోట్ 450 kilometers by train 60 kilometers. He traveled on horse and reached his destination 13 hours. So 30 minutes. Okay, Namma. So next train speed. So train speed 3 times the horse speed and 1.5 times the boat speed. What is the train speed per hour? ఒక వ్యక్తి 120 కిలోమీటర్స్ ఓడలో 450 కిలోమీటర్స్ సో రైల్లో మరియు సో 60 కిలోమీటర్స్ గుర్రం మీద ప్రయాణించి గమ్యాన్ని 13 గంటల 30 నిమిషాల్లో చేరాడండి. రైలు వేగము గుర్రం వేగముకు 3 రెట్లు, సో ఓడ వేగముకు 1.5 రెట్లైనా సో గంటకు రైలు వేగం ఎంత? సో ఒకసారికి మీరు చూసినట్లయితే ఆల్ ఆఫ్ యూ సో 120 కిలోమీటర్స్ ఓడలో అండి, బోట్లో 120 కిలోమీటర్స్, 450 కిలోమీటర్స్ రైల్లో అండి, 60 కిలోమీటర్స్ గుర్రం మీద ప్రయాణించి గమ్యాన్ని 13 గంటల 30 నిమిషాలు చేరాడండి. రైలు వేగం గుర్రం వేగంకు 3 రెట్లండి. సో అండ్ ఓడ వేగంకు 1.5 రెట్లండి. అయితే గంటకు రైలు వేగం ఎంత? ఒకసారి మీరు చూస్తే రైలు వేగం అంట, జాగ్రత్తగా వినండమ్మా. ద ట్రైన్ స్పీడ్ ద ట్రైన్ స్పీడ్, ఓకేనమ్మా. ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ 3 times ద హార్స్ స్పీడ్ అన్నాడు. 3 times ద హార్స్ స్పీడ్ అండ్ 1.5 times ద బోట్ స్పీడ్. అంటే ట్రైన్ స్పీడ్ అనేది ఖచ్చితంగా 3కి 1.5కి మల్టిపుల్ అయి ఉండాలండి. 3కి 1.5కి. అసలు 3 టేబుల్లో 50 రాదండి, 40 రాదండి, 20 కూడా రాదండి. సో 3 టేబుల్లో 60 వస్తుందండి, 1.5 టేబుల్లో కూడా 60 వస్తుందండి. సో డెఫినెట్లీ ట్రైన్ స్పీడ్ 60 అండి, నో డౌట్ ఇన్ దట్ వన్. మళ్ళీ మీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదండి. మీరు వెరిఫై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ట్రైన్ స్పీడ్ 60 అనుకుంటే చూడండి, ట్రైన్ స్పీడ్ 60 అనుకుంటే ఆటోమేటిక్గా హార్స్ స్పీడ్ ఎంత అవుతుందండి? 20 అవుతుందండి, ఎందుకంటే 3 times కాబట్టి. ఇది ఎంత అవుతుందండి? 1.5 times కాబట్టి. సో 1.5 times అంటే ఎంత అవుతుందండి? 30 అవుతుందండి, నాట్ 30, 40 అవుతుందండి. బోట్ స్పీడ్ ఇస్ వాట్ 40. 40 into 1.5 60 అవుతుందండి. బోట్ స్పీడ్ ఇస్ 40. మీరు కావాలి చెక్ చేసుకోండి. సో 120 కిలోమీటర్స్ బోట్ అండి, 120/40 బోట్ స్పీడ్ ఇస్ 40 ప్లస్. సో ట్రైన్లో 450 కిలోమీటర్స్ అండి. ట్రైన్లో ఎంతమ్మా? 450 కిలోమీటర్స్. సో 450 బై ట్రైన్ స్పీడ్ ఇస్ వాట్ 60. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ అండి. సో దిస్ ఈజ్ వాట్ 20 అండి. మీరు కావాలి చెక్ చేసుకోండి. 43 times 67.5, 23 times 3 + 7.5 టోటల్ 13.5 hours. ఎగ్జాక్ట్గా సూటబుల్ అయిందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఇన్ ఏ కార్ ఫర్ 3 days. ఎవ్రీ డే హీ ట్రావెల్డ్ ఫర్ 10 hours. హీ వాస్ 45 km/h ఆన్ ద ఫస్ట్ డే, అండ్ సెకండ్ డే 40 km/h, అండ్ థర్డ్ డే 20 km/h. వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ జర్నీ? ఒక మనిషి కార్లో 3 రోజులు ప్రయాణించాడు. ప్రతిరోజు అతడు 10 గంటలు ప్రయాణిస్తాడు. అతడు మొదటి రోజు 45 km/h వేగంతో నడిపాడు, రెండో రోజు 40 km/h వేగంతో నడిపాడు, మూడో రోజు 20 km/h వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణం మీద అతని సరాసరి వేగం ఎంత? సరాసరి వేగం, యావరేజ్ స్పీడ్, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వాట్ అమ్మా? టోటల్ డిస్టెన్స్, మొత్తం దూరం బై మొత్తం కాలం. సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తం దూరం బై మొత్తం కాలం. చూడమ్మా,
రోజుకు 10 గంటలు ప్రయాణిస్తారండి. మొదటి రోజు వేగం ఎంత 45, రెండో రోజు 40, సో మూడో రోజు ఎంత 20. సో ఫస్ట్ డే 45 into 10 అండి, అంటే 450 కిలోమీటర్స్ అండి. ఓకేనమ్మా. సెకండ్ డే 40 కిలోమీటర్ పర్ గంట 10 అవర్స్ అండి, 400. సో థర్డ్ డే 20 కిలోమీటర్ పర్ అవర్ 10 అవర్స్ అండి, అంటే 200. సో డివైడెడ్ బై దిస్ ఇస్ టోటల్ డిస్టెన్స్ అండి, టోటల్ డిస్టెన్స్. దాని టోటల్ టైం అంటే ఫస్ట్ డే 10 అవర్స్, సెకండ్ డే 10 అవర్స్, థర్డ్ డే 10 అవర్స్ అండి, అంటే టోటల్ 30 అవర్స్ అండి. సో మొత్తం ఎంత వస్తుందంటే 450, 850, 1050. 1050 అంటే 0 క్యాన్సిల్ అవుతే 335 times 105 అండి, 335 times 105. సో యావరేజ్ స్పీడ్ ఇస్ వాట్ 35 కిలోమీటర్ పర్ అవర్ అండి. యావరేజ్ స్పీడ్ ఇస్ వాట్ 35 కిలోమీటర్ పర్ అవర్. 450, 400, 850, 850 plus 200, 1050, 1050 by 30, 0 క్యాన్సిల్, 335 times 105. ఎగ్జాక్ట్లీ యువర్ ఆన్సర్ ఇస్ 35 కిలోమీటర్ పర్ అవర్ అండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. The two places P and Q are 160 kilometers apart. The two trains, one is P2Q and another one is Q2P, at the same time meet after 6 hours they start. If the train P2Q travels at a speed of 8 km per hour faster than the second train, so what is the speed of the two trains? What is the speed of the two trains? రెండు ప్రదేశాలు సో P మరియు Q 162 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. రెండు రైలు, ఒకటి P నుండి Qకి, మరొకటి Q నుండి Pకి ఒకే సమయంలో బయలుదేరిన ఎన్ని గంటలకైతే బయలుదేరుతారో ఆ బయలుదేరిన తర్వాత సో వాళ్ళు 6 గంటల తర్వాత కలుసుకుంటారు. PQలు బయలుదేరిన రైలు ఇంకొక రైలు కంటే, సో P నుండి Qకి బయలుదేరిన రైలు ఇంకొక రైలు కంటే 8 కిలోమీటర్ పర్ గంట ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నట్లయితే రెండు రైలు యొక్క వేగములు ఎంత? ఇక్కడ చూడండి ఒకసారికి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు 162 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనం 6 అవర్స్లో వెళ్ళాలండి. అంటే 6 అవర్స్లో వెళ్ళాలంటే సో 6 2s hours 12, 6 7 hours అండ్ స్పీడ్ మస్ట్ అండ్ షుడ్ బి 27. అంటే రెండు ట్రైన్స్ యొక్క స్పీడ్ 27, అంటే సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ 27 అయి ఉండాలండి. సో 27 అయి ఉండాలి. ఒకటి డిఫరెన్స్ అనేది 8 ఉండాలి, డిఫరెన్స్ 8 ఉండాలి. సో డిఫరెన్స్ 8 ఉండాలి, సమ్ చేస్తే 27 ఉండాలి. చూడండి 0.5 యాడ్ చేస్తే 18 plus 9, సో 27. డిఫరెన్స్ కూడా 8 ఉంది కదా, డిఫరెన్స్ కూడా 8 ఉంది. ఎస్, ఇక్కడ డిఫరెన్స్ 8 ఉందా అంటే లేదండి. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉందా లేదండి. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉందా లేదండి. డిఫరెన్స్ 8 ఉండాలి, సమ్ చేస్తే 27 రావాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. సో అలా ఒకటే ఆప్షన్ ఉంటుందండి, సమ్ చేస్తే 27 రావాలి. అలాంటి ఆప్షన్ ఒకటే ఉంది. డిఫరెన్స్ చూసిన 8 ఉండాలి, అలాంటి ఆప్షన్ కూడా ఒకటే ఉంది. Boat speed is 6 km per hour, stream speed is 1.5 km per hour. One person go to place in the distance of 22.5, so and get back to the starting place. So how much time does he have to travel? సో నిలకడ నీటిలో బోటు వేగము 6 km per గంట అండి, B is equal 6. ప్రవాహ వేగము స్ట్రీమ్ స్పీడ్ C is equal 1.5. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 22.5. సో పోవడానికి రావడానికి మొత్తం కాలం ఎంత అడుగుతున్నాడండి. సో డిస్టెన్స్ ఈజ్ వాట్ 22.5. సో టోటల్ టైం అంటే అప్ స్ట్రీమ్ టైం బై డౌన్ స్ట్రీమ్ టైం అండి, అప్ స్ట్రీమ్ టైం బై డౌన్ స్ట్రీమ్ టైం. టోటల్ టైం ఇస్ నథింగ్ బట్ వాట్ ఎగువకి కాలము బై దిగువకి కాలము. ఓకేనమ్మా, దట్ ఈస్ టోటల్ టైం. ఫస్ట్ ఎగువ కాలం అండి, ఎగువ కాలం. సో అప్ స్ట్రీమ్ టైం, హౌ టు ఫైండ్ అవుట్ అప్ స్ట్రీమ్ టైం? అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే B - C, అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎగువకు వేగం అంటే B - C. సో B - C అంటే 6 - 1.5, 4.5, 6 - 1.5 అప్ స్ట్రీమ్ స్పీడ్ B - C. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అండి, సో 22.5 బై డౌన్ స్ట్రీమ్ అంటే B + C అండి, అంటే 7.5. సో 4.5 హౌ మెనీ టైమ్స్ అండి? 5 టైమ్స్ అండి. 4 5s are 20, 0.5, 5 times 2.5, ఎగ్జాక్ట్లీ 5 టైమ్స్ అండి. అంటే అప్ స్ట్రీమ్ 5 hours పడుతుందండి, డౌన్ స్ట్రీమ్ అండి 3 times పడుతుందండి. సో 3 hours పడుతుంది, అంటే టోటల్ 8 hours పడుతుందండి, టోటల్ 8 hours పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ C. ఆప్షన్ C is the right answer. What is the probability that the total score obtained by rolling 2 dice will become a prime number? రెండు పాచికలను ఒకేసారి దొర్లిస్తే వచ్చిన మొత్తం స్కోర్ ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పాచికలను ఒకేసారి దొర్లిస్తే 2 dice thrown at a time. సో N(s) is what అమ్మ 36, 6 square అంటాం. N(s) ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, N(s) అనేది పాచికను దొర్లిస్తే 6 power n ఫార్మేట్లో ఉంటుందండి. 6 power n. ఇక్కడ రెండు పాచికల్ని దొర్లించాం కాబట్టి 6 square అవుతుంది, అంటే 36 అవుతుందండి. ఓకేనా, రెండు పాచికలను ఒకేసారి దొర్లిస్తే మొత్తం అవకాశాల సంఖ్య 36 అవుతుందండి. ద టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ సో 36 అవుతుందండి. ఆ 36 అవుట్కమ్స్లో మనకు ఫేవరెట్ అనే ఏమున్నాయి? మనకు ఫేవరెట్ అంటే ఎలా ఉండాలి? ఆ రెండు పాచికల మీద సర్ఫేసెస్ మీద మనం కౌంట్ చేస్తే ప్రైమ్ నెంబర్ రావాలి. సో ప్రైమ్ నెంబర్ రావాలంటే సమ్ అనేది ఏదో 2 అన్న రావాలి,
ఇదర్ 3 అన్న రావాలి, ఇదర్ 5 అన్న రావాలి, ఇదర్ 7 అన్న రావాలి, ఇదర్ 11 అన్న రావాలి. ఇంకా సమ్ చేస్తే 11 కన్నా ఎక్కువ రావు. మహా అయితే మ్యాక్సిమం 12 వస్తుంది, కానీ 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఈ నెంబర్స్ రావాలి. సమ్ చేస్తే ఇవి రావాలి. సో ఏమేమి రావచ్చండి? 1,1 పాసిబిలిటీ ఉంది కదా, 1 యాడ్ చేస్తే మనకు 2 వస్తుంది. నెక్స్ట్ 1,2 పాసిబిలిటీ ఉంది కదా, ఎస్. 1,4 పాసిబిలిటీ ఉంది కదా, ఎస్. సో నెక్స్ట్ 1,6 కూడా పాసిబిలిటీ ఉందండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 2తో చూద్దాం. 2,1 పాసిబిలిటీ ఉంది కదా. సో 2,3 పాసిబిలిటీ ఉంది కదా. సో 2,5 పాసిబిలిటీ ఉంది కదా. ఇంకేం పాసిబిలిటీ ఉండదండి. 3తో చూద్దామండి. సో 3,2 పాసిబిలిటీ ఉంది కదా. 3,4 పాసిబిలిటీ ఉంది కదా. ఇంకేం పాసిబిలిటీ ఏమైనా ఉందా? 3,6 నో. 3,5 నో. నెక్స్ట్ 4తో చూస్తే 4,1 పాసిబిలిటీ ఉంది. 4,2 పాసిబిలిటీ ఉంటుందా? నో. 6. 4,3. సో 4,3 పాసిబిలిటీ ఉంటుందండి. 4,3. 4,4, 4,5, 4,6 నో. నెక్స్ట్ 5తో కింద చూసినట్లయితే సో 5,2 పాసిబిలిటీ ఉంటుంది. 5,3 నో. 5,4 నో. 5,5, 5,6 ఎస్. 5,6 పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 6తో చూస్తే 6,1 పాసిబిలిటీ ఉంటుంది. 6,5 పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా. 4, 6, 8, సో 10, 11. సో 11 + 4 15. టోటల్ 15 ఉన్నాయండి. అంటే నాకు ఫేవరబుల్ కేసెస్ అనేవి 15 ఉన్నాయండి. టోటల్ 36లో 15 ఉన్నాయండి. సో 15/36 అండి. 15/36. సో 15/36 అంటే 3 టేబుల్లో 3 5s 3 12s అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 12. 5/12. సో 5/12 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 5/12 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే 2 పాచికలు దొరికిస్తే మనకు ఫేవరెట్ అయిన ప్రైమ్ నెంబర్స్ వచ్చేవి 15 ఉంటాయండి. అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి మీకు అంటే 15 వస్తాయనేది గుర్తుండి కూడా ఉంటుందండి. ఎందుకంటే మారిపోదు. ఎప్పుడు 2 పాచికలు దొరికిచ్చినా వాటిని సమ్ చేస్తే ప్రైమ్ నెంబర్ వచ్చే అవకాశాలు 15 ఉంటాయి, కానీ టైం టు టైం మారిపోవు. అది ఫిక్స్డ్గానే ఉంటుంది. 2 పాచికలు దొరికిస్తే ఎప్పుడు దొరికిచ్చినా వాటి సర్ఫేసెస్ కౌంట్ చేస్తే ప్రైమ్ నెంబర్ వచ్చేటువంటి అవకాశాలు 15 ఉంటాయి ఎప్పుడైనా సరే. 15 గుర్తుండిపోదు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గుర్తు లేనప్పుడు రాసుకుంటాం. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5/12. The letters in the word police can be arranged in how many number of ways? పోలీస్ అనే పదం అక్షరాలను ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? అసలు ఎన్ని లెటర్స్ ఉన్నాయండి ఇక్కడ? 2, 4, 6 ఉన్నాయండి. 6 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం అమర్చవచ్చు అండి. 6 ఫ్యాక్టోరియల్ వేస్లో ఏమైనా లెటర్ రిపీట్ అయిందండి పోలీస్లో? ఎటువంటి లెటర్ కూడా రిపీట్ అవ్వలేదండి. రిపీట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మీ ఆన్సర్ 6 ఫ్యాక్టోరియల్ అండి. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 అండి. 6 × 5 × 4 × 3 × 2 × 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 720. So 6 × 5 × 4 × 3 × 1. So your answer is what? 720. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే GD is equal to 3 centimeters, then AD is equal to what? G అనేది ఇక్కడ సెంట్రాయిడ్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుందండి G అనేది సెంట్రాయిడ్ అని. ఓకేనమ్మా. GD is equal to 3 అండి. అయితే AD విలువ ఎంత? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, G అనే సెంట్రాయిడ్, AD అనే మీడియన్ని. ఓకేనమ్మా. AD అనే మధ్యగత రేఖను, G అనే గురుత్వ కేంద్రము, AD అనే మధ్యగత రేఖను 2:1 నిష్పత్తులు డివైడ్ చేస్తుందండి. 2:1 నిష్పత్తులు డివైడ్ చేస్తుంది. అంటే ఒక భాగం అంటే 3 అండి. ఒక భాగం అంటే 3. అప్పుడు 2 భాగాలు ఎంత అవుతుందండి? 6 అవుతుందండి. 6 అవుతుందండి. ఒక భాగం 3 అయినప్పుడు 2 భాగాలు 6 అవుతుందండి. అప్పుడు AD మొత్తం ఎంత అవుతుందండి? AD మొత్తం ఎంత అవుతుందండి? 3 + 6 9 అవుతుందండి. సో అడిగిన క్వశ్చన్ కూడా అదేనండి. సో అడిగింది ADనేనండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9 centimeters. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A man standing 60 meters away from the tower when he saw the top of the tower at an angle of elevation 30 degrees. So then the tower height is what? ఒక గోపురం నేలమట్టం నుండి 60 మీటర్ల దూరంలో నిలబడినటువంటి ఒక మనుషు ఆ గోపురంపై భాగం చూసినప్పుడు, పై భాగం చూసినప్పుడు 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసినచో ఆ గోపురం ఎత్తు ఎన్ని మీటర్లు ఉందండి? సో ఒకసారికి మీరు చూస్తే టవర్ హైట్ అండి. ఇది టవర్ హైట్ అనుకుందామండి. అతను ఎన్ని మీటర్ల దూరంలో చూశాడండి? 60 meters అవే ఫ్రమ్ ద టవర్ అండి. 60 meters అవే ఫ్రమ్ ద టవర్. ఓకేనమ్మా. 60 మీటర్ల దూరంలో చూశాడు. గోపురం యొక్క పై భాగాన్ని చూశాడండి. టాప్ ఆఫ్ ద టవర్ను చూశాడండి. సో టాప్ ఆఫ్ ద టవర్ను చూసినప్పుడు అక్కడ యాంగిల్ ఎంత ఏర్పడిందంటే 30 degrees ఏర్పడిందండి. జనరల్గా tan 30 అంటే 1/√3 అండి. అంటే గోపురం ఎత్తు 1 part అండి. సో ఈ అడుగు భాగం అనేది √3 parts అండి. √3 parts ఇన్ నథింగ్ బట్ 60 అండి. √3 parts ఇన్ నథింగ్ బట్ 60. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు వాట్ అండి? సో √3 టేబుల్లో 60 ఎన్ని టైమ్స్ పోతుందండి? 20√3 టైమ్స్ పోతుందండి. మీరు కాలం చెక్ చేసుకోవచ్చు. √3 × 20√3 అంటే 16 అండి. అంటే 1 × 20√3 అంటే 20√3 అండి. అంటే ద హైట్ ఆఫ్ ద టవర్ ఇట్ ఈస్ వాట్? 20√3 అండి. హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ వాట్? 20√3. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్.
వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ 2 cuboids if their lengths, breadths and heights are in the ratio 3:7, 14:11 and 22:9? పొడవులు వెడల్పు ఎత్తులు క్రమంగా 3:7, 14:11 మరియు 22:9 నిష్పత్తిలో గల రెండు దీర్ఘగణముల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? లెన్స్ రేషియో, బ్రెడ్స్ రేషియో, హైట్స్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూస్తే ఫస్ట్ దాని యొక్క లెంత్ ఎంతమ్మా? 3. ఫస్ట్ దాని యొక్క బ్రెత్ ఎంతమ్మా? 14. ఫస్ట్ దాని యొక్క హైట్ ఎంతమ్మా? సో 22. L ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనమ్మా, L ఇంటూ బి ఇంటూ హెచ్. సెకండ్ దాన్ని చూద్దామమ్మా. సెకండ్ దాన్ని 7 ఇంటూ 11 ఇంటూ 9. ఓకేనండి. L ఇంటూ బి ఇంటూ హెచ్ ఇస్ నథింగ్ బో సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 11 టేబుల్లో 11 2s are 7 టేబుల్లో 7 2s are 3 టేబుల్లో 3 3s are అంటే ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4:9. ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4:3. సో 4:3. Yes, option D is the right answer. The area of the triangle is 1445 square centimeters. The ratio of its base to its height it is 2:5. So what is the sum of the base and heights? Sum of its base and height. ఒకసారి మీరు చూస్తే సమ్ ఆఫ్ ఇట్స్ బేస్ అండ్ హైట్ అంటే 7 పార్ట్స్ అండి. అంటే మన ఆన్సర్ 7కి మల్టిప్లై ఉండాలండి. 7 టేబుల్లో పోయి ఉండాలండి. 7 టేబుల్లో. కానీ 7 టేబుల్లో 112 పోతుందండి. 7 టేబుల్లో సో 85 పోదండి. 7 టేబుల్లో 289 పోదండి. సో మీ ఆన్సర్ 112 కానీ 119 కానీ అయి ఉండాలండి. 112 కానీ 119 కానీ అయి ఉండాలండి. చూడమ్మా. సో దాని యొక్క భూమి మరియు ఉన్నతల నిష్పత్తి. భూమిని 2x అనుకుంటున్నాను, ఎత్తున 5x అనుకుంటున్నాను. సో త్రిభుజ వైశాల్యము అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే 2x ఇంటూ 5x. సో ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎంత ఇచ్చున్నాడు? 1445 ఇచ్చున్నారండి. 1445. ఓకేనమ్మా, 1445. ఫస్ట్ ఎక్స్ను ఫైండ్ అవుట్ చేద్దామండి. సో 2కి 2 క్యాన్సిల్ అయితే 5 టేబుల్లో 5 ఎన్ని టైమ్స్ పోతుందండి? 5 2 టైమ్స్, 5 8 టైమ్స్, 5 9 టైమ్స్ అండి. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 289. Then x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 17. సో బికాస్ 17 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 289. అంటే సో మనకు కావాల్సింది వాటి సమ్ అండి. అంటే భూమి మరియు ఉన్నతుల మొత్తం అడిగాడండి. అంటే 2x 5x 7x అవుతుందండి. 2x 5x 7x అవుతుందండి. x అంటే ఎంతమ్మా? 17. సో 7 into 17 ఎంత అవుతుందండి? 119 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. సో భూమి 2 భాగాలు, ఎత్తు 5 భాగాలు. సో బేస్ 2 parts, height 5 parts, total 7 parts. 1 part is nothing but 17. Then so 7 parts is nothing but 7 into 17. So 119. Your answer is what? Option B. In the middle of a rectangular meadow, 60 meters long and 40 meters breadth, there are 2 roads 5 meters wide, one parallel to the length and another parallel to the width. Then what is the area of those roads? సో 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పచ్చిక బయళ్ళ మధ్యలో 5 మీటర్ల వెడల్పు గల 2 రోడ్లు ఒకటి పొడవుకు సమాంతరంగా రెండోది వెడల్పుకు సమాంతరంగా కలవ ఆ 2 రోడ్ల వైశాల్యం ఎంత? సో ఒక దీర్ఘ చతురస్రాకారం ఉందండి. ఒక దీర్ఘ చతురస్రాకార సో ప్లేస్ ఉంది. ఒక బాట, ఒక రోడ్డు పొడవుకు సమాంతరంగా, లెంత్కి సమాంతరంగా, మరొక రోడ్డు వెడల్పుకు సమాంతరంగా వేశారు. దేర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రోడ్స్. సో ఈ యొక్క బాట వైశాల్యం ఎంత అడుగుతున్నారండి. సో మిడ్వే పాత్ అండి. సో మీకు మిడ్వే పాత్ షేడెడ్ రీజన్ కావాలంటే W ఇంటూ L+B - W అండి. -W. L అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి. B అంటే బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి. W అంటే విడ్త్ ఆఫ్ ద పాత్ అండి. సో W అనేది ఏంటంటే విత్, పాత్ యొక్క విత్ అండి. పాత్ యొక్క విత్ అనేది W అవుతుందండి. ఓకేనమ్మా. సో ఇప్పుడు చూడండి అమ్మా, W అంటే ఎంత ఇచ్చినాడమ్మా? 5 మీటర్ల వెడల్పు ఇచ్చాడండి. 5 ఇంటూ L+B అంటే 40 + 60. ఓకేనమ్మా. సో -W అంటే 5 అండి. సో 100 - 5 అంటే 95. 95 into 5 అండి. 95 into 5 అంటే 475 అండి. 95 into 5 475 అండి. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 475. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 5 into 95. 5 into 100 500. For 100 95 is 5 less. 5 5 is 25. Subtract 25 from 500. That is 475. Your answer is what? 475. Option B is the right answer. The length of a rectangular blockboard 8 centimeters more than its breadth. If its length is increases by 7 centimeters and breadth is decreases by 4 centimeters, no change in its area. Then what is the length of the breadth of the blackboard? ఒక దీర్ఘ చతురస్రాకార బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు వెడల్పు కన్నా 8 సెంటీమీటర్లు ఎక్కువ. పొడవును 7 సెంటీమీటర్లు పెంచి వెడల్పు 4 సెంటీమీటర్లు తగ్గించినా దాని వైశాల్యంలో ఎలాంటి మార్పు లేదు. అయినా ఆ బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత? సో ఒకసారికి మీరు చూస్తే పొడవు అనేది వెడల్పు కన్నా 8 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే పొడవుకి ఎడల్పుకి మధ్య 8 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలండి. పొడవుకి వెడల్పుకి మధ్య 8 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. సో అలా ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. లేదు
మీకు సమ్ము కావాలంటే వెడల్పుని ఎక్స్ అనుకుంటే పొడవు ఎక్స్ ప్లస్ 8 అవుతుందండి. పొడవు ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ 8 అవుతుందండి. సో పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యం అండి. పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యం. నెక్స్ట్ పొడవుని 7 సెంటీమీటర్లు పెంచి పొడవుని 7 సెంటీమీటర్లు పెంచి అంటే ఆల్రెడీ పొడవు ఎంత ఉంది? ఎక్స్ ప్లస్ 8 ఉంది. 7 సెంటీమీటర్లు పెంచి అంటే ఎక్స్ ప్లస్ 15. 7 సెంటీమీటర్లు పెంచి ఓకేనా. మీన్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజెస్ బై 5 ఓకేనా. అండ్ బ్రెత్ ఈజ్ డిక్రీజెస్ బై 4. సో బ్రెత్ ఈజ్ ఎక్స్ మైనస్ 4. సో అయినా కూడా వైశాల్యంలో ఎటువంటి మార్పు లేదండి. ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు అండి. ఓకేనమ్మా. సో దట్ ఈజ్ చాయిస్ ఇస్ వర్స్. లేదంటే త్రూ ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఇఫ్ ఇట్స్ హైట్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్ అండ్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ రేడియస్ బై 10%? ఒక క్రమవృత్తాకార స్తూపం యొక్క ఎత్తును స్థిరంగా ఉంచి దాని వ్యాసార్థాన్ని 10% పెంచినా దాని ఘనపరిమాణంలో ఎంత శాతం పెరుగుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్తూపం ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ద సిలిండర్? వాట్ ఈస్ ద సిలిండర్ వాల్యూమ్? సిలిండర్ వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ పై ఆర్ స్క్వేర్ హెచ్లో పై అనేది తటస్థం అండి. పై అనేది తటస్థం. హెచ్ కూడా స్థిరంగా ఉంచి అంటున్నానండి. హెచ్ కూడా తటస్థమేనండి. హెచ్ కూడా తటస్థమే ఓకేనండి. సో పై తటస్థమే హెచ్ తటస్థమే అండి. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటంటే రేడియస్ వ్యాసార్థము. సో నాకు వాల్యూమ్ ఎంతో తెలియదండి. ఐ అజ్యూమ్ సింప్లీ 100. సో ఆర్ స్క్వేర్ అండి. ఆర్ స్క్వేర్ ఎందుకంటే పై కాన్స్టెంటే హెచ్ కాన్స్టెంటే అండి. ఓన్లీ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ని మనం ఆర్ ఇంటూ ఆర్ రాయొచ్చు. అంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ చేయాలి. సో 2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నామంటే 100 మీద 10% ఎంత అండి? 10. 100 మీద 10% ఎంత? 10. సో ఇట్ బికమ్ వాట్ అమ్మా? 110. ఇట్ బికమ్ వాట్ అండి? 110. సో ఈ 110 మీద మళ్ళీ 10% అండి. ఈ 110 మీద మళ్ళీ 10% అండి. సో 110 మీద మళ్ళీ 10% ఎంత అండి? 11. అప్పుడు ఎంత అవుతుందండి? 121 అవుతుందండి. అప్పుడు ఎంత అవుతుంది? 121 అవుతుందండి. అప్పుడు 100 కాస్త 121 అవుతుందంటే సో ఓవరాల్ చేంజ్ ఇస్ వాట్ అమ్మా? 21%. ఓవరాల్ చేంజ్ ఇస్ వాట్? 21%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 21%. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ రిజర్వాయర్ ఈ షేప్ లైక్ ఏ ఫ్రస్టమ్. ద డయామీటర్ ఆఫ్ ద అప్పర్ పార్ట్ ఈస్ 8 meters అండ్ ద డయామీటర్ ఆఫ్ ద లోయర్ పార్ట్ ఈస్ 4 meters. సో ఇఫ్ ఇట్స్ డిఫిషియెంట్ అంటే దట్ ఈస్ డెప్త్ అండి. సో డెప్త్ ఇట్ ఈస్ 6 meters. ఓకే దెన్ వాట్ ఈస్ ద కెపాసిటీ? రిజర్వాయర్ శంకు యొక్క ఫ్రస్టమ్ ఆకారంలో ఉందండి. దాని పై భాగం యొక్క వ్యాసం 8 మీటర్లు, అడుగు భాగం యొక్క వ్యాసం 4 మీటర్లు, దాని లోతు 6 మీటర్లు అయినా దాని సామర్థ్యం ఎంత? సో అంటే ఫ్రస్టమ్ ఆఫ్ ఏ కోన్ అంటే ఇలా ఉంటుందండి. ఎత్తు 6 మీటర్లు అన్నాడండి. పై భాగం యొక్క వ్యాసం 8 మీటర్లు. వ్యాసం 8 మీటర్లు అంటే సో రేడియస్ అనేది 4 ఉంటుందండి. అడుగు భాగంది సో రివర్స్లో ఇచ్చాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం రివర్స్ తీసుకుందాం ఓకేనమ్మా. ఏదైనా ఒకటే ఆన్సర్ వస్తుంది. 2 తీసుకుందాం, దీన్ని 4గా తీసుకుందాం. క్యాప్లార్ని మనం ఫ్రస్టమ్ని ఇలా రివర్స్ చేసి పెట్టున్నాం ఓకేనా. డయాగ్రామ్ని రివర్స్ చేస్తున్నాం ఓకేనమ్మా. రివర్స్ చేసుకోండి. క్యాప్లార్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో 4. ఎత్తు ఎంతమ్మా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 6. ఇప్పుడు మనకు సామర్థ్యం అంటే వాల్యూమ్ అండి. ఘనపరిమాణం కావాలండి. ఘనపరిమాణం కావాలి. వి ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సో 1/3 పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్. సో క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ హెచ్. దిస్ ఈజ్ వాట్? ఫ్రస్టమ్ ఆఫ్ ద కోన్ వాల్యూమ్ ఓకేనమ్మా. సో నెక్స్ట్ 1/3 జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అండి. 1/3 ఆఫ్ పై అంటే ఎంతమ్మా? 22/7 ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే 16, స్మాల్ ఆర్ స్క్వేర్ అంటే 4, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్ అంటే 8, హెచ్ అంటే 6 అండి. సో ఎంత వస్తుందో ఇది 28 వస్తుందండి. 28 అంటే ఇది 4 టైమ్స్ పోతుందండి. 3 1s are 3 2s are అండి. సో 2 4s are 8, 8 22s are 176 అండి. 8 22s are 176. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చున్నారండి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చున్నారు 51 నుంచి 54 వరకు. సో డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఇన్ పర్సంటేజెస్ ఇచ్చున్నారండి ఓకేనమ్మా. డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఇన్ పర్సంటేజెస్ ఇచ్చున్నారు. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో ఫస్ట్ వన్ హౌ మచ్. సో వస్త్రాలపై చేసే ఖర్చు ఇంటి అద్దెపై చేసే ఖర్చు శాతం కంటే ఎంత శాతం తక్కువ? ఓకేనమ్మా. వస్త్రాలపై చేసే ఖర్చు క్లోత్స్ అంటే 12.5. సో ఇంకోటి ఏంటమ్మా? ఇంటి అద్దె ఎంతమ్మా? 15. సో అడిగింది కూడా మనకి ఇచ్చింది కూడా శాతాల్లోనేనండి. మనకి ఇచ్చిన డేటా కూడా పర్సంటేజెస్లోనే ఇచ్చాడు, శాతాల్లోనే ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ కూడా శాతాల్లోనే అడిగాడండి. అడిగిన క్వశ్చన్ కూడా సో వస్త్రాలపై చేసే ఖర్చు ఇంటి అద్దెపై 15 చేస్తున్నాము, వస్త్రాలపై 12.5 చేస్తున్నాము. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 2.5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా? 2.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2.5%. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ ఫ్యామిలీస్ ఇన్కమ్ ఇన్ 2013 వాస్ 1 lakh, హౌ మచ్ విల్ దట్ ఫ్యామిలీ సేవ్ ఇన్ 2013? మొత్తం ఫ్యామిలీ ఇన్కమ్ అయితే 1 lakh ఉండేమాట అయితే వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆదాయం దాంట్లో సేవింగ్ ఎంత ఉంటుంది? పొదుపు ఎంత ఉంటుంది?
సో మొత్తం అసలు పొదుపు అనేది ఎంత శాతం అమ్మా 17.5% అండి. ఎంత పర్సెంట్ అండి? 17.5. ఓకేనమ్మా, ఎంత పర్సెంటేజ్ అండి పొదుపు అనేది? 17.5%. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు 17.5% ఆఫ్ 1 lakh అండి. అంటే 17.5% ఆఫ్ 1 lakh. అంటే 17.5% ఆఫ్ 1 lakh అంటే ఎంత వస్తుందంటే 17,500 వస్తుందండి. 17,500. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ సి. ఎక్స్పెండిచర్ అండ్ అదర్స్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. అంటే అదర్స్ అనే ఎక్స్పెండిచరు దేంతో ఈక్వల్గా ఉంటుందండి? అసలు అదర్స్ మీద ఎంత ఉందండి? 20 ఉందండి. సో అదర్స్ మీద 20 ఉంది. ఈ 20 ఇంకేదైనా ఉందా? 20. ఎస్, ఫుడ్ మీద కూడా 20 ఉందండి. సో అంటే అదర్స్ ఎక్స్పెండిచర్ విల్ బి ఈక్వల్ టు ఫుడ్ ఎక్స్పెండిచర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? అదర్స్ ఎక్స్పెండిచర్ విల్ బి ఈక్వల్ టు ఫుడ్ ఎక్స్పెండిచర్. ఆహారం కొరకు చేసినటువంటి ఖర్చు. సో దట్ ఫ్యామిలీ సేవింగ్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆన్ విచ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఫాలోయింగ్. కుటుంబం యొక్క పొదుపు కింద ఏ ఖర్చు కంటే తక్కువ ఉందండి? అసలు పొదుపు ఎంత? 17.5. మనం ఇందాక కూడా చూస్తాం 17.5. ద ఫ్యామిలీ సేవింగ్ ఈజ్ లెస్ దాన్ విచ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఫాలోయింగ్. సో 17.5 అనేది క్రింద ఇచ్చిన దాంట్లో దేనికైనా తక్కువ. సో దేనికైనా తక్కువ అండి? సో ఇతరుల కన్నా తక్కువ ఉంది, ఫుడ్ కన్నా తక్కువ ఉంది. ఇతరుల కన్నా తక్కువ ఉంది, ఫుడ్ కన్నా తక్కువ ఉంది. ఇతరులనే ఆప్షన్ లేదు కాబట్టి ఫుడ్. సో ఇతరులనే ఆప్షన్ లేదు. పొదుపు అనేది దేనికన్నా తక్కువ ఉందంటే సో మిగతా అన్ని కూడా సేవింగ్స్ కన్నా తక్కువ ఉన్నాయి. ఈ పొదుపు అనేది దేనికన్నా తక్కువ ఉంది? ఆహారం కన్నా తక్కువ ఉంది, ఇతరుల కన్నా తక్కువ ఉంది. ఇతరులనే ఆప్షన్ లేదు కాబట్టి సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆహారం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ స్క్వేర్ ఫిగర్. ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఫిగర్లో మనకు షేడ్ చేసినటువంటి భాగం యొక్క వైశాల్యం ఎంత? ఫస్ట్ ఇది చతురస్రం అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ 7 ఉందంటే ఈ పార్ట్ 5 ఉంది కదా, ఈ పార్ట్ 5 ఉంది కదా, అంటే ఈ భుజము 5 అవుతుంది. అదేవిధంగా సో 12 అవుతుంది, ఇది కూడా 12. ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. సో 12 into 12 అంటే ఎంతమో 144. టోటల్ చతురస్రం యొక్క వైశాల్యం 144. టోటల్ చతురస్రం యొక్క వైశాల్యం 144. దాంట్లో నుంచి ఇది ఒక ట్రయాంగిల్ కదా, సో ఇది ఒక ట్రయాంగిల్ కదా, చూడమ్మా ఇది 5 ఉంటుంది, ఇది ఒక ట్రయాంగిల్ కదా, అదేవిధంగా ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాకి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి షేడెడ్ ఏరియా వస్తుంది కదా. సో 2 ట్రయాంగిల్స్ అండి. ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. 1/2 into 5 into 5 ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనమ్మా, మరొక ట్రయాంగిల్ ఏంటండి? సో 1/2 into 7 into 5 7 into 12 7 into 12 దిస్ ఈజ్ అనదర్ ట్రయాంగిల్. ఎస్ అన్న, దిస్ ఈజ్ అనదర్ ట్రయాంగిల్. 1/2 into భూమి ఇంటూ ఎత్తు, 1/2 into భూమి ఇంటూ ఎత్తు. సో మొత్తం ఏరియాలో నుంచి సో ఈ ట్రయాంగిల్ ఏరియా, అదేవిధంగా ఈ ట్రయాంగిల్ ఏరియా, ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు నాకు షేడెడ్ రీజన్ వస్తుంది. చూడమ్మా అక్కడ ఒకసారి, ఇక్కడ 25/2, ఇదేమో 84/2. అంటే 25 84 25 84 అంటే 109. సో 109/2. సో ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 84 వస్తుంది. 84 + 25 109. ఓకేనమ్మా. సో -144 144 మైనస్ ఇది ఎంత వస్తుందండి? 54.5 వస్తుందండి. 54.5. సో 144 నుంచి 54.5 తీసేయాలండి మనం. సో ఆప్షనల్కి ఏం చూస్తే అసలు 0.5తో ఎండ్ అవ్వాలి మన ఆన్సర్ అనేది. 0.5తో ఎండ్ అవ్వాలండి. సో 0.5తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 89.5. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 89.5. సో షేడెడ్ ప్రాంతం యొక్క వైశాల్యము 89.5 స్క్వేర్ యూనిట్స్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో a meadow is rectangular in width, the length in the ratio 3:4. What is the width of the meadow, which is 1/12 hectares of the meadow area? ఒక గడ్డి మైదానం దీర్ఘచతురస్రాకారంలో ఉంది. వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి సో 3:4 నిష్పత్తులు గలవు. ఆ గడ్డి మైదానం యొక్క వైశాల్యం 1/12 హెక్టార్స్గా ఉన్నట్లయితే వెడల్పు ఎంత? సో చూడమ్మా, పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ నథింగ్ బట్ వైశాల్యము. సో 3x into 4x ఈజ్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ హెక్టార్. హెక్టార్ అంటే సో 10,000 స్క్వేర్ మీటర్స్ అండి. 10,000 స్క్వేర్ మీటర్స్. సో x² ఈజ్ ఈక్వల్ టు 10,000/10,000 ఇక్కడ 3 into 4 12 ఉందండి, ఇక్కడ ఒక 12 ఉందండి. 12 into 12 అప్పుడు x వాల్యూ ఎంత వస్తుందండి? √10,000 అంటే 100. √144 అంటే 12. 100/12. therefore x ఈజ్ ఈక్వల్ టు 100/12 అండి. x వాల్యూ ఎంతమ్మా? 100/12. ఇక్కడ మనకు కావాల్సింది వెడల్పు అండి. వెడల్పు అంటే 3 భాగాలండి. వెడల్పు అంటే 3 parts అండి. 3x. సో 3x 3 into 100/12 3 into 100/12. సో 3 4s are 4. హౌ మెనీ టైమ్స్ అండి? 425 times 425 times 100. therefore వెడల్పు ఎంతమ్మా? బ్రెత్ ఈజ్ వాట్? 25 meters అండి. సో దే ఆర్ ఆస్కింగ్ ద విడ్త్ ఆఫ్ ద meadow. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25 meters.
The two circles have a radius of 4 centimeters, 9 centimeters respectively. Two circles are touches externally. So one of the common tangent to the two circles, it is touches circle at P and Q respectively. Then what is the area of the square with the side PQ? రెండు వృత్త వ్యాసార్థాలు వరుసగా 4 సెంటీమీటర్లు మరియు 9 సెంటీమీటర్లు. ఆ రెండు వృత్తాలు బాహ్యంగా ఒకదానికి మరొకటి తాగుతున్నాయి. ఆ రెండు వృత్తాలకు ఉమ్మడి స్పర్శరేఖ ఆ వృత్తాలను వరుసగా P మరియు Q వద్ద తాగుతుంది. అయితే PQ భుజంగల చతురస్ర వైశాల్యం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే రెండు వృత్తాలు టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ, బాహ్యంగా స్పర్శించుకుంటున్నాయి. ఆ రెండు వృత్తాలకి ఒక ఉమ్మడి స్పర్శరేఖ కలదు. ఒక ఉమ్మడి స్పర్శరేఖ ఒక వృత్తాన్ని P వద్ద ఖండిస్తుంది, మరొక వృత్తాన్ని Q వద్ద ఖండిస్తుంది. ఓకేనమ్మా, ఒక వృత్తాన్ని P వద్ద, ఒక వృత్తాన్ని Q వద్ద. సో PQ భుజంతో PQను ఒక భుజంగా పెట్టుకొని ఒక చతురస్రంగిని గీసినట్లయితే, సో PQను ఒక భుజంగా పెట్టుకొని ఒక చతురస్రంగిని గీసినట్లయితే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. సో PQని భుజంగా పెట్టుకొని ఒక చతురస్రంగిని గీసినట్లయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఫస్ట్ మనం PQ, సో లెంత్ ఆఫ్ PQ కామన్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ ద కామన్ ట్యాంజెంట్, సో లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, సో ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్, సో R1 మైనస్ R2 హోల్ స్క్వేర్, సో D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అంటే ఒకసారి మీరు చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కదా. సో ఒకసారి మీరు చూస్తే ఫస్ట్ వన్ రేడియస్ ఇస్ వాట్ 4, సెకండ్ వన్ రేడియస్ ఇస్ వాట్ 9, అంటే 9 + 4 13 అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ 13 అవుతుంది. అంటే √13 స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 అంటే 9 - 4 5 స్క్వేర్ అవుతుంది. సో 13 5 అంటే ఏమొస్తుందంటే 12 వస్తుందండి. 5 12 13 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అండి. 13 స్క్వేర్ 169, 5 స్క్వేర్ 25, సబ్ట్రాక్ట్ 25 ఫ్రమ్ 169, దట్ ఈస్ 144. 144 ఇస్ నథింగ్ బట్ 12. అలా చేయాల్సిన అవసరం లేదండి. 13 5 కనిపిస్తుందంటే ఆటోమేటిక్గా 12 మిస్ అయినట్టు, ఎందుకంటే 5 12 13 ఇస్ పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అండి. 12 అండి. సో మనకు PQ సైడ్ 12 అంటే, సో చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి చతురస్ర వైశాల్యం 12 × 12 144. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 144. ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్. The medians of a triangle are 6, 8 to 10 centimeters. Then what is the area of the triangle? ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖలో 6 సెంటీమీటర్, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? లెన్స్ ఆఫ్ మీడియన్స్ ఇచ్చాడండి. గుర్తుపెట్టుకొని లెన్స్ ఆఫ్ మీడియన్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఎంత అంటే, సో 4/3 √of SM into SM minus X, SM minus X, SM minus Y, SM minus Z. ఇక్కడ SM అంటే సెమీ పెరిమీటర్ ఆఫ్ ద మీడియన్స్, XYZ ఆర్ ద లెన్స్ ఆఫ్ మీడియన్స్. SM ఈజ్ ఈక్వల్ టు X + Y + Z/2 అంటే 6 + 8 14, 14 + 10 24, 24/12 ఈజ్ నథింగ్ బట్ సో 24. సో 6 + 8 14, 14 + 10 24, 24/2, 24/2 ఈజ్ నథింగ్ బట్ 12. ఇప్పుడు చూడమ్మా, √of సో 4/3, సో బయట ఉంటుంది 4/3. SM అంటే 12, SM మైనస్ X అంటే, సో X అంటే 6 కదా 6, Y అంటే 8 కదా 4, Z అంటే 10 కదా 2. ఒకసారి మీరు చూడండి 4/3 ఇంటూ, ఇప్పుడు చూడండమ్మా 6 × 2 అంటే 12 కదా, ఆల్రెడీ ఇంకో 12 ఉంది కదా, 12 × 2, 12 × 12 బయటకు వస్తే ఒక 12 అవుతుంది. 4 బయటకు వస్తే 2 అవుతుందండి. 3 4s are 4 4s are 16, 16 2s are 32. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 32 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫార్ములా గుర్తుపెట్టుకున్నమ్మా. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ at B, AB is equal to 18, BC is equal to 24. Then what is the length of BC? G is the centroid. ఒక త్రిభుజం ABCలో B వద్ద లంబకోణం కలదు. AB is equal to 18, BC is equal to 24. BC పొడవు ఎంత? G అనేది గురుత్వ కేంద్రము. సో ABC అనేది లంబకోణ త్రిభుజం అండి. B వద్ద లంబకోణం చేస్తుందండి, B వద్ద. ఓకేనండి. సో G అనే సెంట్రాయిడ్ అండి, G అనే సెంట్రాయిడ్. సో ఎంతమ్మా? AB ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 18, BC ఈజ్ ఈక్వల్ 24. 18 24 అంటే 30 మిస్ అయినట్టండి. 18 స్క్వేర్ అంటే 324, 24 స్క్వేర్ అంటే 576, 576 + 324 900 అండి. సో మీకు గిన్ చూస్తే 8 12 24 30 అంతా పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అండి. మీరు కాలం చెక్ చేసుకోవచ్చు. 9 12 15 పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ అండి. ఓకేనమ్మా, 9 12 15, 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144, 144 + 81 225. సో 30 అండి. 30 అంటే ఇది మిడ్ పాయింట్లో ఉంటుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది 15 ఉంటుందండి, ఇది 15 ఉంటుందండి. ఓకేనమ్మా. సో మనకు సెంట్రాయిడ్ అనేది 2:1 నిష్పత్తిలో మనకు డివైడ్ చేస్తుందండి. 2:1 నిష్పత్తిలో మనకు డివైడ్ చేస్తుందండి సెంట్రాయిడ్ అనేది. 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. అంటే టోటల్ 3 పార్ట్స్ అండి.
So total 3 parts is what amount? 15 and total 3 parts is what? 15. Then 2 parts is how much? So 2 parts is what? Nothing but BZ and BZ is equal to what amount? 2 parts. So 2 parts will be equivalent to what amount? 10. 2 parts will be equivalent to what? 10. So your answer is what? 10 centimeters. Option B is the right answer. In this map, AB is parallel to CD is parallel to EF is parallel to GH. BH is equal to 100, then DF is equal to what? So BH is equal to 100 అండి. సో ఓకేనమ్మా, టోటల్ ఎన్ని పార్ట్స్ అండి? టోటల్ ఇక్కడ 100 సెంటీమీటర్స్ అండి. సో 100 సెంటీమీటర్స్ అండి. 100 సెంటీమీటర్స్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 120 సెంటీమీటర్స్ ఉందండి. 100 విల్ బీ ఈక్వల్ టు 120. 100 విల్ బీ ఈక్వల్ టు వాట్? 120. అదర్వైజ్ 120 విల్ బీ ఈక్వల్ టు 100. 120 విల్ బీ ఈక్వల్ టు 100. 120 విల్ బీ ఈక్వల్ టు 100. దెన్ వీ నీడ్ డిఎఫ్. సో డిఎఫ్ అంటే దెన్ విల్ బీ ఈక్వల్ టు సిఈ కదమ్మా. డిఎఫ్ అనేది దేనికి ప్యారలల్గా ఉందండి? సిఎఫ్ అంటే 30 సెంటీమీటర్స్. సో 30 సెంటీమీటర్స్ ఈజ్ వాట్? 120 ఈజ్ నథింగ్ బట్ 100, దెన్ 30 ఈజ్ వాట్? సో 120లో 30 అనేది ఎన్ని టైమ్స్ అమ్మ? 1/4 కదా. సో 100లో 1/4 ఏమవుతుందండి? 100లో 1/4 ఏమవుతుందండి? 25 అవుతుందండి. దెర్ఫోర్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మ? 25. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 25. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ సో 14√3. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఇన్సర్కిల్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము 14√3 సెంటీమీటర్స్ అయినా త్రిభుజం యొక్క అంతర్వృత్త వైశాల్యం ఎంత? సో ఒకసారి జాగ్రత్త చూస్తే ఇది ఒక త్రిభుజం అనుకుంటేనమ్మా మనకు ఇన్సర్కిల్ అండి. సైడ్ ఇచ్చున్నారండి. సైడ్ ఎంత ఇచ్చున్నారండి? 14√3 ఇచ్చున్నారండి. ఫస్ట్ మనకు ఏరియా ఆఫ్ ద సర్కిల్ కావాలండి. ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో త్రిభుజ అంతర్వృత్తం యొక్క వైశాల్యం అండి. ఈ వృత్తం యొక్క వైశాల్యం కావాలండి. అంటే R కావాలండి మనకు. సో మనకు R ఈజ్ ఈక్వల్ టు A/2√3 అండి. A/2√3. R ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇన్ రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు అంతర్వృత్త వ్యాసార్థము R ఈజ్ ఈక్వల్ టు A/2√3. A ఈజ్ నథింగ్ బట్ 14√3 అండి. సో 14√3/2√3. సో హౌ మచ్ అండి? 2√3 7 టైమ్స్ పోతుందండి. R ఈజ్ ఈక్వల్ టు 7 అండి. దెన్ వైశాల్యము. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇస్ వాట్? πr². π ఇంటూ సో r² అండి. πr². π అంటే ఎంతమ్మా? 22/7. సో R ఇస్ వాట్? 7. 7 ఇంటూ 7. 7 get cancel. 722 times 154 అండి. 720 times 140. 7 2 is 14. 14 plus 140 154. So your answer is what? 154. So option D is the right answer. This is all about grand test explanation. So thank you all of you.